హాయ్ ఫ్రెండ్స్, నేను తంజావూరు వచ్చాను మా ఫ్రెండ్ మ్యారేజ్కి. సో ఈరోజు రాజరాజ చోళ కట్టించే టెంపుల్, ఆ టెంపుల్కి వెళ్తున్నాం. సి మై ఫ్రెండ్ మురగన్ అండ్ మీ అండ్ విఘ్నేష్ ఆల్సో. మేము వెళ్తున్నాం, వెళ్ళే దారిలో మేము చూపిస్తాం, మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్లీజ్ సపోర్ట్. జూమ్ చేసి చూపిస్తాను. నైస్. ఎవడ ఫోన్ లాక్కెళ్తాడో భయంగా ఉంది. మా ఊరు చూడండి, ఫోటో తీసుకుంటున్నాడు. ఇంట్లో చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అది బృహదీశ్వర ఆలయం. ఇది తంజావూరులో ఉంది, అందరికి తెలిసిన విషయమే. ఫస్ట్ టైం నేనైతే ఇక్కడికి వచ్చాను దీన్ని చూడడానికి. యాక్చువల్లీ మ్యారేజ్కి వచ్చాను, బట్ కొంచెం టైం ఉంది, మనం చూడొచ్చు కదా అని చెప్పి వచ్చాను. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్, కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అద్భుతం అంటే ఇంకా అద్భుతం. ఇట్లాంటివి మళ్ళా చూడలేం కూడా. ఇది దక్షిణ భారతదేశంలో అతిపెద్ద దేవాలయం, అది కూడా గ్రానైట్స్తో నిర్మించింది. ఇది తంజావూరులో ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా రాజరాజ చోళులు 11వ శతాబ్దంలో నిర్మించారు. దీన్ని ప్రత్యేకత ఏంటంటే యునెస్కో గుర్తించింది. మీ అందరికీ తెలుసు కదా, యునెస్కో ఎక్కడైతే ప్రాచీనమైన అద్భుతమైన కట్టడాలు ఇట్లాంటివి ఉంటే వాటికి యునెస్కో గుర్తిస్తుంది. భారతదేశంలోనూ అతిపెద్ద దేవాలయంగా పరిగణించబడుతుంది ఇది. ఇది చూసారా, పైన కట్టడాలు కానీ. ఇది లోపల ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది చూడండి, చాలా బాగుంటుంది. పైన కనిపించేది ఏదైతే ఉందో అది ఒకే రాయి చేత నిర్మించబడింది. దాదాపు దాని బరువు కూడా ఒక 100 టన్నుల పైన అని చెప్తుంటారు. పోతే లోపల ఒక నంది ఉంటుంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. అది నంది వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇది చూడండి, ఇక్కడ మాత్రం ఈ పైన కనిపించే ఇది మొత్తం కూడా ఒక స్టోన్, ఒకే రాయితో నిర్మించింది. కింద వైపు ఇది ప్రతి ఒక్క విగ్రహం కూడా చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఖచ్చితంగా అయితే చూడాల్సిందే. ఇది నైట్ చూసాం కదా, ఇంకా ఎక్సలెంట్ అనిపించింది. పక్కన కూడా ఫారెస్ట్ ఉన్నట్టు అనిపించింది, ఎందుకంటే నెమళ్ళు అరవడం మేము గమనించాము. నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు, బట్ అతను సిగ్గుపడుతూ ఉంటాడు. ఓకే, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, ఈ చుట్టూ కనిపించేవన్నీ మండపాలు. ఇక్కడ ఆల్మోస్ట్ 1000 పిల్లర్స్ ఉంటాయి. ఈ 1000 పిల్లర్స్ కూడా డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. ఐ మీన్ డిఫరెంట్ సౌండ్స్ అంటే జస్ట్ ఇట్లా కొట్టినప్పుడు టక్కన ఒక సౌండ్ మనకి వినిపిస్తుంది. వాటిని 1000 మండపాలు అంటారు. కానీ ఎక్సలెంట్ ఆర్కిటెక్చర్ విధానం కానీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఇక అంతా బాగానే ఉంది. బెటర్గా మీరు వస్తే బాగుంటుంది. పగలైతే అమ్మాయిలు కూడా ఉంటారు కాబట్టి కొంచెం సరదాగా కలరింగ్గా బాగుంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది పర్టికులర్గా నాకు తెలీదు, బట్ అక్కడ ఉంది. నేను దీన్ని చదివినప్పుడు చాలామంది దేవతలు ఉంటారు కదా, అట్లాగా. ఇదిగో ఫ్రెండ్స్, ఇది నంది. దాదాపు ఇది 13.5 అడుగుల ఎత్తు 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం. ఇది శివలింగం లోపల ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఆల్మోస్ట్ చాలా పెద్దది నంది, మీరు చూడొచ్చు. ఇది చూడండి, చాలా పెద్దది. దాదాపు అది ఉండొచ్చు ఒక 12-15 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ నైట్ పూట చూడండి ఫ్రెండ్స్, ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా వచ్చేసింది. ఫస్ట్ టైం కదా ఈ వీడియో తీయడం, సో అందులో మన మొబైల్ కూడా అంతంత మాత్రమే. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఉన్నది ఒకటే జీవితం. అంటే తంజావూరే రమ్మని కాదు, మీకు అనుకూలంగా ఉంటే. అది మా ఫ్రెండ్ వస్తున్నాడు, దర్శనం చేసుకుని వస్తున్నాడు. యాక్చువల్లీ లోపలికి తీసుకెళ్ళడానికి లేదు. నేను చెప్పాను కదా, గర్భగుడిలో 13.5 అడుగులు ఎత్తు 60 అడుగుల విస్తీర్ణంలో ఉన్న శివలింగం ఉంటుంది, అక్కడే ఉంటుంది. కాకపోతే లోపల చూపించడం కుదరదు, ఎందుకంటే మొత్తం సీసీ కెమెరాలు నాట్ అలౌడ్ అని స్ట్రిక్ట్గా ఉంటుంది. సీసీ కెమెరాలు ఉంటాయి, అక్కడ ఏమన్నా ఉంటే వెంటనే మొబైల్ లాగేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇది నంది దగ్గర నుంచి నేను తీసిన వీడియో. ఇది ఎక్సలెంట్గా ఉంటుంది చూడడానికి కూడా.
అందులో మేము వెళ్ళిన రోజు ఏదో ఫెస్టివల్ ఉంది తమిళనాడులో, అందుకు చాలామంది వచ్చారు. అందులో మన తెలుగు వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. చాలా బాగుంటుంది. పైన కనిపించేదంతా ఒకటే స్టోన్, సింగిల్ స్టోన్. అది మాత్రం ఎక్సలెంట్, బాగా ఫిట్ చేశారు. అప్పుడున్న తంజావూరులో టెంప్లెట్ చూడండి ఫ్రెండ్స్, అప్పుడున్న డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ విధానం కానీ ప్రీ ప్లాన్డ్గా కట్టించారు. ఎంట్రన్స్ మొత్తం కూడా చాలా అంటే చాలా అద్భుతం. యాక్చువల్లీ తమిళ్, హిందీ, ఇంగ్లీష్ ఉంది, బట్ మనం ఆ రెండు మింగలేం కాబట్టి ఇంగ్లీష్ చూడండి. క్లియర్గా రాశారు ఎవరు కట్టించారు తంజావూరు చోళ, ఆ చోళ వంశస్థులు ఎవరు ఏంటి అని చెప్పి క్లియర్గా మ్యాటర్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది నిజంగా కొంచెం బెటర్గా వచ్చింది ఎక్స్పీరియన్స్. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. కాకపోతే లోపల వీడియో ఫొటోస్ నాట్ అలౌడ్, చాలా స్ట్రిక్ట్గా చెప్తారు. అది కాక మనకు బాధ్యత ఉంటుంది కదా. కానీ ఇదైతే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా ఎవరైనా సరే వచ్చి విజిట్ చేయాలి, ఇట్లాంటివి చూసుకోవాలి. ఇతను మా విఘ్నేష్ లోకల్, ఇతను తమిళనాడు. వీడియో మీకు నచ్చినట్టుగైతే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ విజిటింగ్ మై ఛానల్.